నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు దాకా నడిచేటువంటి గ్రహ సంచారం ఆధారంగా ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది. ఎందుకు అని అంటే డిసెంబర్ 5వ తారీఖున గురువు అనేటువంటి ఆయన మారిన తర్వాత చాలా రాశుల వాళ్ళకి రాజయోగం పట్టడం, కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి, మరికొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమంగా కనపడడం అనేటువంటిది జరిగింది. అయితే ఇదే కాకుండా ముఖ్యమైన గ్రహాల్లో రవి, కుజులు వీళ్ళు కూడా డిసెంబర్ మాసంలో ట్రాన్సిట్ అయ్యారండి. 7వ తారీఖున కుజగ్రహ సంచారం ఆల్రెడీ ట్రాన్సిట్ అయ్యింది. అయితే 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు మధ్యలో రవి అనేటువంటి ఆయన డిసెంబర్ 17వ తారీఖున వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించారు. శుక్రుడు అనేటువంటి ఆయన డిసెంబర్ 20వ తారీఖున ఆయన కూడా వృశ్చికంలోంచి ధనస్సులోకి ప్రవేశించడం జరిగింది. మిగతా గ్రహ సంచారాలన్నీ కూడా యథావిధిగా ఉన్నా ఈ రవి శుక్రుల యొక్క ట్రాన్సిట్ వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి జరుగుతుందండి. బికాజ్ రవి అనేటువంటి ఆయన రాజయోగాన్ని కలగజేస్తారు. ప్రతి మాసం రవి అనేటువంటి ఆయన ట్రాన్సిట్ అవుతారు కాబట్టి ఈసారి రాజయోగం పట్టేటువంటి రాశులు ఏంటి అనేటువంటిది చూసే ముందు ఈ గ్రహ సంచారము అనేటువంటి దాన్ని ఒకసారి మనం కూలంకషంగా చూద్దామండి. యథావిధిగానే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మారిన తర్వాత నుంచి గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలో సంచారం జరుగుతోంది. ధనస్సు రాశిలో రవి, కుజ, శుక్ర 3 గ్రహాలు 17 తరువాత నుంచి 3 కనబడతాయి. 20 తరువాత శుక్రుడితో కలిపి 3 కనబడుతూ ఉంటాయి. అయితే కుంభంలో రాహుగ్రహ సంచారం కనబడుతూ ఉంటుంది. మీనంలో శనిగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ గ్రహ సంచారం ఆధారంగా మీ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం చూస్తే కనుక వృశ్చిక రాశి వాళ్ళకి మరి 15 రోజుల్లో ఏ విధంగా కనబడబోతోంది, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎక్కడ రాజయోగం పడుతుంది, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి. సో వృశ్చిక రాశి వాళ్ళకి 15 రోజుల్లో 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయండి. ద్వితీయంలో శుక్రుడు, దశమంలో కేతువు, ఇద్దరు మాత్రమే బాగున్నారు. చాలా కేర్ఫుల్గా ఉండాలండి. వృశ్చిక రాశి వాళ్ళకి జనరల్లీ లేనటువంటిది ఏంటి అంటే పీస్ ఆఫ్ మైండ్. చాలా సీక్రెట్స్ ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. వీళ్ళకి ఉన్నటువంటి కష్టాన్ని ఎక్స్పోజ్ అవుదాం, చెప్పుకుందాం 10 మందికి అనుకున్నా వీళ్ళకి ట్రూ ఫ్రెండ్స్ అనేటువంటివి, ట్రూ సర్కిల్ దొరకడం చాలా కష్టం అవుతుందండి. బికాజ్ వీళ్ళు చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, చాలా జెన్యూన్ పర్సన్స్ అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళకి ఈ చంద్రుడు అనేటువంటి ఆయన వృశ్చికంలో నీచ స్థితి కాబట్టి కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేకపోతే మానసికమైన ఒత్తిడి కానీ, తల్లికి సంబంధించిన ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో వృశ్చిక రాశి వాళ్ళు ఈ విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉంటూనే మీకు 2వ స్థానంలో శుక్రుడు అనేటువంటి ఆయన బాగున్నారు, కానీ లగ్నాధిపతి అయినటువంటి కుజుడు 2వ స్థానంలో బాగాలేదండి. 17వ తారీఖు తర్వాత రవి, 7వ తారీఖు తర్వాత కుజుడు 2వ స్థానంలోకి వెళ్ళారు. దీనివల్ల కుజబలము అనేటువంటిది లేకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. కుజబలం లేకపోవడం వల్ల ఏమొస్తాయి, బ్లడ్కి సంబంధించినవి కానీ, ఇమ్యూన్ సిస్టమ్ మీకు వీక్ అవ్వడం కానీ, చర్మానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, చిన్న చిన్న గొడవలు ఇరుక్కోవడం కానీ, చిన్న చిన్న కలహాలు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. మీ మీద, మీ క్యారెక్టర్ మీద అపనిందలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి, జాగ్రత్త పడాలి. ఇదే కాకుండా 2వ స్థానంలో శుక్రుడు బాగున్నారండి. దీనివల్ల ఏదో ఒక విధంగా అనుకున్న సమయానికి డబ్బు అనేటువంటిది రావడం కానీ, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, నూతన వస్త్రయోగం కానీ, ఆకస్మిక ధన ప్రాప్తి పట్టడం కానీ, పాత బంధుమిత్రుల యొక్క కలయిక కానీ మంచి ఆనందాన్ని కలగజేస్తుంది అని చెప్పొచ్చండి. అయితే మనం బాగా గమనిస్తే 2వ స్థానంలో ఉండేటువంటి రవి ఏం చేస్తూ ఉంటారు, కెరీర్లో ఒడిదుడుకులు అనేటువంటివి కలగజేస్తూ ఉంటారు, గందరగోళమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉంటారు. ప్రమోషన్ కోసం మీరు చూస్తూ ఉంటే వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ఆలస్యం అవుతుంది అని చెప్పొచ్చు. వచ్చే మాసం మీకు బాగుంటుంది. ఈ మాసం అయితే పెద్దగా అనుకూలంగా లేదు. టు బీ ఫ్రాంక్ చెప్పుకోవాలనుకుంటే 2వ స్థానంలో కుజుడు కూడా బాగాలేదు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, కోర్టు పరమైన సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ఈ యొక్క లీగల్ డిస్ప్యూట్స్ అనేటువంటివి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ల్యాండ్ పరంగా అనుకునేటువంటి వాళ్ళు, ఇమ్యూన్ సిస్టమ్ బాగా డల్గా ఉంది, స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ, ఈ రాజకీయాలు రవి కాబట్టి వీళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. రవి కుజులు ఇద్దరు కూడా మీకు అనుకూలంగా లేరు. అయితే మనం బాగా గమనిస్తే 4వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన కనబడుతున్నారండి. మీ కెరీర్లో మీరు బాగా డెవలప్ అవ్వడం కోసం బాగా ఫోకస్ చేయాలి. ఎఫర్ట్స్ అనేటువంటివి పక్కన పెట్టండి, ఈగో అనేటువంటిది పక్కన పెట్టండి. మీ మంచి కోసం చెప్తున్నాను. 4వ స్థానంలో రాహు అంటే కుటుంబ ఒత్తిడి కనబడుతుంది, వృత్తిపరంగా అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి కనబడతాయి. పంచమంలో మీకు శని అండి, సంతాన విషయంలో ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుంది, ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు అనేటువంటివి రావడం కానీ, విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు బాగా కష్టపడాల్సిన పరిస్థితులు రావడం కానీ, జాబ్ కోసం సెర్చ్ చేయడం కానీ, జాబ్ ఇంకా రాకపోవడం కానీ, దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుందండి, ఇలాంటివన్నీ కూడా కలగజేస్తుంటాయి అన్నమాట. 4వ స్థానంలో ఉండేటువంటి రాహువు కూడా అది ఇండికేట్ చేస్తూ ఉంటారు.
సో బలంగా ఎఫర్ట్స్ పెట్టాలి, లక్ ఫ్యాక్టర్ మీకు కలిసి రావాలి. సో లక్ ఫ్యాక్టర్ కలిసి రావాలంటే గురుబలం అనేటువంటిది ఉండాలి. ఎందుకు? సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ మీకు గురుడండి. సో రాజయోగాన్ని ఇవ్వాలంటే గురుబలం ఉండాలి. కానీ గురుబలం మీకు డిసెంబర్ 5వ తారీఖు తర్వాత తగ్గుముఖం పట్టింది. ఎందుకు అంటే గురుడు అష్టమ స్థానంలోకి వెళ్ళడం వల్ల. అష్టమంలో ఉండేటువంటి గురుడు డబ్బు విపరీతంగా ఖర్చు అయ్యేలా చేస్తూ ఉంటారు. తర్వాత చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి, అవమానాలు అనేటువంటివి కలగజేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అవమానములు అనేటువంటివి ఉంటాయి, అనుమానములు అనేటువంటివి ఉంటాయి. గౌరవ మర్యాదలు తగ్గుముఖం పట్టడం కానీ, మీ క్యారెక్టర్ కానీ ఆర్ లేకపోతే మీ ప్రొఫైల్ అనేటువంటిది కొంచెం తగ్గడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. మనీ పరంగా ఎర్నింగ్స్ విషయంలోనూ, సేవింగ్స్ విషయంలోనూ బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. లక్ ఫ్యాక్టర్ పెరగాలి అనుకుంటే గో సేవ ఎక్కువగా చేయండి. తప్పకుండా మీ పర్సనల్ చార్ట్లో గురుబలం కూడా మీకు అనుకూలించాలి. ఎవరైనా ఒక మంచి చెబుతున్నప్పుడు కానీ, లేకపోతే మంచి చేయడానికి మీరు వెళ్తున్నప్పుడు కానీ చాలా ఆటంకాలు వస్తాయి. గురుబలం లేనప్పుడు ఏం జరుగుతుంది? మంచిని స్వీకరించుకోవడం చాలా తగ్గిపోతుంది. ఆటోమేటికల్లీ చెడుదారిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంచెం జాగ్రత్త పడండి. 10వ స్థానంలో కేతు అనేటువంటి ఆయన కనబడుతున్నారండి. ఈయన రాజయోగాన్ని ఇస్తున్నారు. అంటే ఏదో ఒక బాధ్యతలు ఉండడం వల్ల కానీ, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండడం వల్ల కానీ తప్పక కెరీర్లో ముందుకు వెళుతూ ఉన్నటువంటి మీ యొక్క కన్సిస్టెన్సీని మెచ్చుకోవచ్చు. సో అది చాలా బాగుంటుంది. దశమంలో కేతు వల్ల కన్సిస్టెన్సీ అనేటువంటిది ఉంటుంది. దానివల్లే మీకు ఎంతో కొంత ప్రయోజనం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేతు అనేటువంటి ఆయన బాగున్నారు అంటే సోషల్ మీడియా కానీ, ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి వృత్తుల్లో ఉండడం కానీ, పూజా సామాగ్రి షాప్స్ కానీ, ఈ గుడికి సంబంధించిన ట్రస్టులు కానీ ఇలాంటివి కావచ్చు, ఆర్ లాగ్స్ చేస్తూ ఉంటారు చాలామంది. కేతు అనేటువంటి ఆయన ఇలాంటివి ఇస్తుంటారండి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. మేజర్లీ మీకు గురు బలము అనేటువంటిది పెరగాలండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్గా మనం చెప్పాలి అంటే నవగ్రహాల్లో 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి, మిగతా గ్రహాలు బాగాలేదు. నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేయండి. ఆదిత్యాగిత సోమాయ మంగళాయ బుధాగిత గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని ఎవ్రీడే చాంటింగ్ చేసుకోండి. చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. సో చూసారు కదండి, మీ యొక్క రాశి వాళ్ళకి ఏ విధంగా ఈ 15 రోజుల్లో కనబడుతుంది అనేటువంటిది. ఇది మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా గోచార అంశం అండి. పర్సనల్ చార్ట్లో ఇంకా కూలంకషంగా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఎప్పుడు వివాహం జరుగుతుంది, ఎప్పుడు సంతానం కలుగుతారు, లేకపోతే జాబ్ ఎప్పుడు వస్తుంది, అదృష్టం టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా పర్సనల్ చార్ట్లో కనబడతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.